బోనాలకు సాటి ఒక్క ముక్కోటి ఏకాదశి. ప్రతి సంవత్సరం పుష్యమాసంలో వచ్చే శుక్లపక్ష ఏకాదశిని వైకుంఠ ఏకాదశి అని, ముక్కోటి ఏకాదశి అని పిలుస్తారు. మరి ఈ రోజున తప్పకుండా వినవలసినటువంటి కథ గురించి తెలుసుకుందాం. సూర్య భగవానుడు ఉత్తరాయణానికి మారే ముందు వచ్చేటటువంటి ధనుర్మాస శుద్ధ ఏకాదశిని వైకుంఠ ఏకాదశి లేదా ముక్కోటి ఏకాదశి అంటారు. సూర్యుడు ధనస్సులో ప్రవేశించిన తరువాత మకర సంక్రమణం వరకు జరిగేటటువంటి ఈ యొక్క మార్గం మధ్య ముక్కోటి ఏకాదశి వస్తుంది. శ్రీ మహావిష్ణువు కొలువై ఉన్నటువంటి వైకుంఠంలోని వాకిళ్లు ఈ రోజునే తెరుచుకుంటాయి కాబట్టి దీన్ని వైకుంఠ ఏకాదశి అంటారు. ఈ రోజున వైకుంఠ వాకిళ్లు తెరుచుకుని ఉంటాయని వైష్ణవాలయాల్లో ఉన్నటువంటి ఉత్తర ద్వారం దగ్గర భక్తులు తెల్లవారుజామునే భగవంతుడి యొక్క దర్శనం కోసమై వేచి ఉంటారు. ఈ రోజు శ్రీ మహావిష్ణువు గరుడ వాహనాన్ని ఎక్కి చక్కగా 30 కోట్ల మంది దేవతలతో భూలోకానికి దిగివచ్చి భక్తులకు దర్శనమిస్తారు. కాబట్టి దీనికి ముక్కోటి ఏకాదశి అనే పేరు వచ్చిందంటారు. ఈ ఒక్క ఏకాదశి 30 కోట్ల ఏకాదశులతో సమానమైనది. అంతటి పవిత్రతను సంచరించుకున్నందువలన దీనిని ముక్కోటి ఏకాదశి అని అంటారని చెబుతారు. దక్షిణాయనంలో చనిపోయినటువంటి పుణ్యాత్ములకు ఈ రోజునే స్వర్గంలోకి ప్రవేశించేటటువంటి అవకాశం కూడా కల్పిస్తారు. కాబట్టి స్వర్గద్వార ఏకాదశి అని కూడా అంటారు. అత్యంత పవిత్రమైనటువంటి తిథి ఏకాదశి. మేరు పర్వతం అంత పాపాన్ని కూడా ప్రక్షాళన చేయగలిగినటువంటి ప్రభావం కలిగినది కాబట్టి ఈ యొక్క ఏకాదశికి ఇంత గొప్ప ప్రాముఖ్యత సంచరించుకుంది. ఏకాదశి నాడు చేసేటటువంటి పూజలు, జపతపాదులు, స్నానం, దానం ఇలా ఏ ఒక్క పుణ్యకార్యమైనా కానీ అఖండ ఫలితాన్ని ఇస్తుంది. శ్రీ మహావిష్ణువుకు అత్యంత ప్రీతికరమైనది కాబట్టి ఈ ఏకాదశిని హరివాసము అని కూడా అంటారు. కృతయుగంలో చంద్రవతి నగరం రాజధానిగా చేసుకుని ముర అనే ఒక అసురుడు రాజపాలన చేస్తూ ఉండేవాడు. అతను మహాబలవంతుడు. దేవతలను, ఋషులను, ప్రజలను అందరినీ కూడా పట్టి పీడిస్తూ క్రూరంగా హింసిస్తూ ఉండేవాడు. ఇంద్రాది దేవతలను సైతం ఓడించి త్రిమూర్తుల మీదకి కాలు దువ్వడం మొదలుపెట్టాడు ఆ అసురుడు. అయితే ఆ మురాసురుడు యొక్క ఆకృత్యాలను భరించలేనటువంటి దేవతలు ఆ రాక్షసుడి బారి నుండి తమను కాపాడమంటూ వైకుంఠం చేరుకుని శ్రీ మహావిష్ణువును దర్శించుకుని వారి బాధలను మొరపెట్టుకుంటారు. అయితే ఆ రాక్షసుడి బారి నుండి తమను రక్షించమంటూ స్వామిని నానా రకాలుగా ప్రార్థిస్తారు. దాంతో శ్రీ మహావిష్ణువు యుద్ధానికి సన్నద్ధుడై మురాసురుడితో యుద్ధానికి తలపడతాడు. ఇక ఇరువురికి మధ్య సంగ్రామం మొదలవుతుంది. అలా 100 సంవత్సరాలుగా యుద్ధం జరుగుతున్నా ఎవ్వరికీ కూడా సృష్టమైనటువంటి గెలుపు రాలేదు. శ్రీహరికి భయపడినటువంటి మురాసురుడు సాగర గర్భంలోకి వెళ్లి దాక్కుంటాడు. అతన్ని బయటికి రప్పించాలని చెప్పి ఉపాయం పన్నినటువంటి శ్రీహరి యుద్ధం వలన అలసిపోయినట్లుగా నటించి విశ్రాంతి తీసుకోవడానికై భద్రక ఆశ్రమంలో హైమావతి అనే గృహంలోకి వెళ్లి స్వామి నిద్రిస్తున్నట్లుగా నటిస్తాడు. విష్ణుమూర్తి విశ్రాంతిని తీసుకుంటున్నటువంటి విషయం మురాసురుడికి చేరుతుంది. విష్ణువు నిద్రలో ఉండగానే అతన్ని సంహరించాలని చెప్పి అనుకుని నిదానంగా అదే గుహ చేరుకుంటాడు. ఎప్పుడైతే చెడు తలంపుతో స్వామి దగ్గరకు మురాసురుడు చేరుకున్నాడో వెంటనే శ్రీ మహావిష్ణువులో నుండి ఒక శక్తి ప్రభవించి ఒక కన్య ఉద్భవించి దివ్యాస్త్రములను చేతబూని కేవలం తన యొక్క కంటి చూపుతోనే ఆ మురాసురుణ్ణి భస్మం చేస్తుంది. తన రక్షణ కోసం ప్రత్యక్షమైనటువంటి ఆ దేవిని చూసి శ్రీ మహావిష్ణువు ప్రసన్నుడవుతాడు. ఆ కన్యకు ఏకాదశి అనే పేరు పెట్టి ఏం వరం కావాలో కోరుకోమని అడుగుతాడు. ఆమె సంతోషంతో, దేవా, మీ యొక్క దేహం నుండి ఉద్భవించినటువంటి నాకు ఏకాదశి అని పేరు పెట్టి నన్ను ధన్యురాలను చేశారు. నేను జన్మించినటువంటి ఈ రోజున నా ఈ నామంతో పిలువబడేటటువంటి రోజుగా నా వ్రతం చేసుకుని ఉపవాసం, జాగరం చేసిన వారికి సకల పాపాలు తొలగి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించండి స్వామి అంటూ వేడుకుంటుంది. ఆ విధంగా ఆమె కోరికను మన్నించినటువంటి శ్రీహరి ఆ వరాన్ని ప్రసాదించడంతో ఏకాదశికి మరింత విశిష్టత ఏర్పడింది. ఏకాదశి రోజు మురాసురుడు బియ్యంలో దాక్కుంటాడని, అందుకే బియ్యంతో చేసినటువంటి ఏ పదార్థం కూడా తినకుండా ఉండాలని అంటారు. ఈ రోజున ఉపవాసం ఉంటే మిగతా 23 ఏకాదశులు ఉపవాసం ఉన్నట్లే అని విష్ణు పురాణం సైతం చెబుతుంది. కాబట్టి వరి అన్నంలో ఈ మురాసురుడు నివాసం ఉంటాడు కాబట్టి మందబుద్ధిని ఇచ్చి జాగరూకతను దెబ్బతీస్తాడని చెప్పి ఈ రోజున ఉపవాసం ఉంటారు. కాబట్టి ఏకాదశి నాడు ఉపవాసం ఉండి ద్వాదశి నాడు అన్నదానం చేస్తారు. ఒకరోజు భోజనం చేయక తర్వాత రోజు భోజనం చేయడం వలన మన ఆరోగ్యం కూడా బాగుంటుంది.
వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం గుండా స్వామి దర్శనం ఎందుకు చేసుకోవాలో తెలియజేసేటటువంటి పురాణ కథ గురించి తెలుసుకుందాం. ఒకనాడు శ్రీ మహావిష్ణువు పాలసముద్రంలో శేషతల్పం మీద యోగ నిద్రలో ఉన్నటువంటి సమయంలో శ్రీహరి యొక్క చెవిలో మలినాల నుండి ఇద్దరు రాక్షసులు ఆవిర్భవిస్తారు. ఇద్దరికి ఇద్దరే భారీ శరీరులు. వారిలో పెద్దవాడి పేరు మధుడు, రెండో వాడి పేరు కైటబుడు. నీటిలోనే పుట్టి నీటిలోనే పెరుగుతున్నటువంటి ఆ సోదరుడు సముద్రం మొత్తం కలితిరుగుతూ ఉండేవారు. ఎదుగుతున్న కొద్దీ వారికి ఎన్నెన్నో సందేహాలు వచ్చేవి. ఈ సముద్రానికి ఏది ఆధారం? అసలు ఈ నీళ్లు ఎలా పుట్టాయి? ఇది సరే, మనం ఎలా పుట్టాం? మనకు మూలం ఏది? అనుకుంటూ నానా రకాలుగా ఆలోచిస్తూ ఉండేవారు. సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు నుండి ఆవిర్భవించడం వలన వారికి విశేషమైనటువంటి శక్తులు కూడా వస్తాయి. ఆ తరువాత ఈ యొక్క మైదుకైటబులు అనంత జలరాశిలో సంచరిస్తున్నటువంటి సమయంలో పద్మాసనంపై కూర్చున్నటువంటి బ్రహ్మదేవుడు కనిపిస్తాడు. అప్పుడు వారి మనసులో ఒక ఆలోచన పుడుతుంది. బ్రహ్మదేవుణ్ణి తమతో యుద్ధానికి రమ్మంటూ పిలుస్తారు. పోయి నీవు యుద్ధంలో మమ్మల్ని ఎదిరించు, లేదంటే ఈ కమలాన్ని విడిచిపెట్టి వేరే ప్రదేశానికి వెళ్ళిపో. బలహీనుడవైతే ఈ పవిత్రమైనటువంటి ఆసనంపై నీకసలు అర్హతే లేదు. అది కేవలం అజేయుడికే సొంతం అవ్వాలి. కాబట్టి మాతో యుద్ధం చేయలేకపోతే నీ పద్మాసనం విడిచిపెట్టి ఎక్కడికైనా వెళ్ళిపో అని అంటారు. వాళ్ళు ఆ విధంగా అనగానే బ్రహ్మదేవుడికి ఏం చేయాలో తెలియక శ్రీ మహావిష్ణువును ప్రార్థిస్తాడు. అప్పుడు శ్రీహరి ప్రత్యక్షమై ఆ యొక్క మధుకైటబులతో ఈ విధంగా పలుకుతాడు. మీరు నా నుండి ఆవిర్భవించారు కాబట్టి ఈ రాక్షసత్వాన్ని విడిచిపెట్టి ఏదైనా వరం కావాలంటే కోరుకోండి, తప్పకుండా ప్రసాదిస్తాను అని స్వామి పలుకుతాడు. అందుకు ఆ రాక్షసులిద్దరూ కూడా పకపకా నవ్వుతూ, ఏమిటి, నువ్వా మాకు వరాలు ఇచ్చేది? ముందు నీకేం కావాలో కోరుకో, మేమే నీకు వరం ఇస్తాం అంటూ బలగర్వంతో పలుకుతారు. అప్పుడు శ్రీహరి వారి అహంకారం చూసి, సరే అయితే నేనే కోరుకుంటాను, మీరు నా చేతిలో మరణించాలి, సరేనా అని అడుగుతాడు. దాంతో ఆ ఇరువురి రాక్షసులకు గర్వభంగం జరుగుతుంది. ఇక ఆ తరువాత ఆ రాక్షసులు శ్రీహరితో ఇలా అంటారు. స్వామి, సరే, మేము నీ చేతిలోనే మరణిస్తాం, కానీ మాతో 100 సంవత్సరాల పాటు యుద్ధం చేయాలి అని చెబుతారు. శ్రీ మహావిష్ణువు అందుకు అంగీకరిస్తాడు. అస్త్రాలు లేకుండా చేతులతో పిడిగుద్దులతో వారి మధ్య ఎన్నో సంవత్సరాల పాటు యుద్ధం జరుగుతుంది. ఆ రాక్షసులు శ్రీ మహావిష్ణువు యొక్క శరీరాన్ని తాకుతారు. విష్ణుమూర్తి పాదపద్మాలను దర్శిస్తేనే లోకంలో కింపురుషులు, యక్షులు, ఋషులు, సమస్త దేవతలు తరించిపోతారు. మరి అలాంటిది స్వామివారికి ఆ రాక్షసులు శ్రీ మహావిష్ణు యొక్క శరీరాన్ని తాకి గొప్ప అనుభూతిని చెందుతారు. అప్పుడు మధుకైటపులకు మరొక ఆలోచన వస్తుంది. శరీరాన్ని తాకితేనే ఎంత అనుభూతి కలిగితే మరి ఎల్లవేళలా వైకుంఠంలో ఉంటే ఇక కావాల్సింది మనకేముంటుందనుకొని విష్ణుమూర్తితో మాకు ఒకే ఒక్క వరం కావాలి, మమ్మల్ని వైకుంఠ లోకానికి తీసుకుని వెళ్ళండి, ఎప్పుడూ కూడా మేము మీతో పాటే ఉండేటటువంటి వరాన్ని మాకు ప్రసాదించండి అంటూ శ్రీహరిని వారు ప్రార్థిస్తారు. ఇక భగవంతుడైనటువంటి ఆ స్వామి శ్రీ మహావిష్ణువు ఇద్దరి మొరను ఆలకించి అందరూ వెళ్ళేటటువంటి ప్రధాన ద్వారం నుండి కాకుండా వారిని ప్రత్యేకమైనటువంటి ద్వారం ద్వారా వైకుంఠంలోకి స్వామివారు తీసుకువెళ్ళాలని చెప్పి భావించి వైకుంఠానికి ఉండేటటువంటి ఉత్తర ద్వారం తెరిపిస్తాడు. అలా స్వామివారి యొక్క ద్వారపాలకులైనటువంటి కుముదాక్షులకు ఆ ద్వారం నుండి వచ్చే వారిని లోపలికి పంపించమని చెప్పి ఆజ్ఞాపిస్తాడు. ఆనాడు ఏకాదశి పర్వదినం. ఉత్తర ద్వారం తెరవగానే మధుకైటబులు శ్రీ మహావిష్ణువులో ఐక్యమైపోతారు. ఈ విషయం తెలుసుకుని 33 కోట్ల మంది దేవతలు కూడా ఉత్తర ద్వారం నుండి శ్రీ మహావిష్ణువును దర్శించి శ్రీ మహావిష్ణువు యొక్క అపర కరుణా కటాక్షాలను పొందుతారు. మధుకైటవులు శ్రీ మహావిష్ణువులో లీనమైపోతూ మరో వరం కూడా కోరుకుంటారు. ఏ భక్తులైతే మమ్మల్ని స్మరిస్తూ నీ ఆలయానికి వచ్చి ఉత్తర ద్వారం గుండా నిన్ను దర్శించుకుని ఈ ఏకాదశి వ్రతాన్ని ఆచరిస్తారో వారికి వైకుంఠ ప్రాప్తి కలిగేలా ఆశీర్వదించమంటూ కోరుకుంటారు. అందుకు స్వామి కూడా అంగీకరించి వారికి వరాన్ని ఇస్తాడు. అందుచేతనే ఈ రోజున వైకుంఠ ద్వారాన్ని తలిపించే విధంగా వైష్ణవ ఆలయాల్లో ద్వారాలను ఏర్పాటు చేస్తారు. మామూలు రోజుల్లో దేవాలయ ఉత్తర ద్వారాలను మూసి ఉంచుతారు. కానీ ఈరోజు భక్తులు ఆ ఉత్తర ద్వారం గుండా వెళ్ళి దర్శనం చేసుకుంటారు. తిరుపతిలో కూడా ఈ రోజున వైకుంఠ ద్వారం పేరిట ఉన్నటువంటి ప్రత్యేకమైనటువంటి ద్వారాన్ని తెరిచి ఉంచుతారు.